ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమ. ప్రేక్షకులకు నమస్కారం. 2024 జూలై ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి. ఈ మాసంలో రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు జూలై 12వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ జూలై 20వ తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జూలై 7వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. అలాగే రాహువు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు. ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకున్నాం. తదుపరి మిథున రాశి. జూలై మాసంలో మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతుంది, మొండి బాకీలన్నీ వసూలు చేయగలుగుతారు, వడిదరుకులన్నీ తొలగిపోతాయి, చేసే పనిలో సంతృప్తికరంగా ఉంటుంది, ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడతారు. మీ జీవితంలో వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే వజ్ర వైడూర్యాలను కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త కొత్త మెళుకువల్ని తెలుసుకోవడం కూడా జరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని భాగస్వాములతోటి వ్యాపారాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు మీ జీవితాన్నే మార్చేస్తాయి, మంచి ఉన్నత బాటలో నడిపిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ మాసంలో విదేశాల్లో ఉన్న వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. అక్కడ వ్యాపారం చేసే వారికి లాభసాటిగా ఉంటుంది. అక్కడ చదువుకుంటూ ఉద్యోగం చేసుకునేటువంటి విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. వాహనాలు వచ్చి వెనుతిరుగుతున్నాయి, మీకు ఈ నెల కలిసి వస్తుంది. రిపీట్, వివాహ ప్రయత్నాలన్నీ కూడా ప్రయత్నిస్తాయి. వివాహాలు కొన్ని వచ్చి వెనుతిరుగుతున్నాయి కూడా మీకు అనుకూలంగా వస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకు ఏర్పడవచ్చు ఈ మాసంలో. కుటుంబంలో అందరూ కూడా పుణ్యక్షేత్రాలని సందర్శించడం జరుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా పుణ్యక్షేత్రాలని సందర్శించడం కూడా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అన్యోన్యత, దాంపత్య జీవితం బాగుంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు మంచి ఒత్తిడి ఉంటుంది, ప్రమోషన్లు ఉంటాయి, రావలసినటువంటి ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు పనిచేస్తున్న వారికి, అధికారులకు ఇంకా ఉన్నత పదవులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమించుకున్న వ్యక్తులు విడిపోయిన వారు కూడా ఈ మాసంలో కలుసుకునేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు
కొంత వ్యసనాలకు దూరంగా ఉండండి, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వ్యాపారస్తులకు ధన అభివృద్ధి బాగా ఉంటుంది. మీరు మోసపోయే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని మీరు కాపాడుకోండి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో అందరూ వినోద విహార యాత్రలలో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడులు రకరకాల రాష్ట్రాలలో పెట్టడం జరుగుతుంది. తోబుట్టువుల ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంలో కొంత గందరగోళంగా ఉండేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మధ్యకాలంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కుటుంబంలో అందరూ ఐక్యతతో ఉండవలసిన వారంతా కొంత ఐక్యత లోపించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కోర్టు కేసులన్నీ కూడా కొంత వాయిదా పడేటువంటి సూచనలు ఉన్నాయి. సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు, కీర్తిని కూడా పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టల్ని కాపాడుకోండి. ఎప్పటికప్పుడు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ మాసంలో ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. ఉద్యోగంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసం. అలాగే ఆదాయం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. వీరికి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. జాగ్రత్తగా కాపాడుకోండి. మతపరంగా డబ్బును కొంత ఖర్చు పెడతారు. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడతారు. కొన్ని ప్రమాదాలు కొన్ని పొంచి ఉంటాయి కాబట్టి వేగాన్ని తగ్గించుకోండి. సరైన మంచి సమయంలో ప్రయాణం చేయండి. విద్యార్థులు ప్రేమలో పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. విద్యార్థులు విద్యలో మీ పనులన్నీ కూడా కొంత ఆలస్యమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్త. ఎవరితోనూ గొడవ పడవద్దు. స్నేహితులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శ్రీ మహావిష్ణువుని స్తోత్రాన్ని పఠించండి. అలాగే వినాయకుని గుడిలో తీపి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెట్టండి. శనివారం నాడు కొంత ఆహారాన్ని బీద ప్రజలకు దానం చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. శుక్రమంత్ర జపాన్ని చేసుకోండి. అలాగే మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించిన ఆయిలు, బిజినెస్లో చాలా దిగజారుతున్నారా, ఎదగలేకపోతున్నారా, దానికి సంబంధించిన ఆయిలు, మనీ అట్రాక్షన్ ఆయిల్, తర్వాత షట్చక్రాల ఆయిల్స్, తర్వాత నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. మీరు నన్ను సంప్రదించండి. వాటిని రాసుకోవడం వల్ల త్వరగా మీకు ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీ ఉన్న వృత్తిలో త్వరగా అభివృద్ధిలోకి వస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.